కోర్టిచ్చిన గడువు ఇంకా తీరలేదు కదా, అప్పుడే నాకెందుకు అన్నీ ఇస్తున్నారు? ఓహో, నేను ఇల్లు దాటి పోకూడదనా? లేకపోతే విడాకులు ఇవ్వకూడదనా? భరణం ఎగ్గొట్టడానికే కదా? నీ ఉద్దేశం ఏంటక్కా? నేను చెప్పనా? ఇన్నాళ్ళు నన్ను బెదిరించారు, భయపెట్టారు, తిట్టారు, కొట్టారు. నేను తన్నులు తిని కోర్టుకెళ్లేసరికి కాస్త తగ్గారు. ఈరోజు నేను మీ మీద పోలీస్ కేసు పెట్టేసరికి ఇంకాస్త తగ్గారు. నేను ఇంకా ఏం చేస్తానోనని భయపడి నాకు సరెండర్ అయిపోతున్నారు. కానీ నేను కోరుకున్న గెలుపు ఇది కాదు. నాకు మీ భిక్ష అక్కర్లేదు. మీ అధికారాలు, పెత్తనాలు, ఈ తాళాలు మీ దగ్గరే ఉంచుకోండి. నన్ను దోషిని చేసి వేలెత్తి చూపుతారు. ఏదో ఒక కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించి మీ పగ తీర్చుకుంటారు. మీ కుట్ర నాకు బాగా తెలుసక్కా. నేను మరీ అంత అమాయకురాల్ని కాదు. ఇంకా నువ్వు నన్ను మోసం చేయలేవు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు ఎవరి మీద కుట్ర చేస్తున్నారు? మొదటి నుంచి నువ్వు వసు గారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు హారిక. తను నీకు చేసినా ఇప్పుడు చేస్తున్న మంచి పనుల్ని తెలుసుకోలేకపోతున్నావు. నీకు నువ్వే మమ్మల్ని శత్రువులుగా ఊహించుకుంటున్నావు. తప్పు నువ్వు చేసి వసు గారిని బ్లేమ్ చేయకు హారిక. ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు బావగారు. నా పని నేను చూసుకుంటాను. నాకు జాబ్ వచ్చింది, అది చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నువ్వు జాబ్ చేయడం ఏంటమ్మా? ఒకప్పుడైతే మనకు ఆస్తి లేదు, ఇప్పుడుంది కదా. ఆస్తులు, అధికారాలు అన్నీ మీకే ఉన్నాయి, నాకేమున్నాయి? నువ్వు అడిగినవన్నీ ఇస్తావని చెప్తున్నాం కదా హారిక. నేనడిగినప్పుడు ఇచ్చుంటే సంతోషంగా తీసుకునేదాన్ని. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఈ ఇంటి కోడలు జాబ్ చేయడం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలిగా కాదు, హారికలా జాబ్కి వెళ్తాను. దయచేసి నీ నిర్ణయం మార్చుకోమ్మా. నేను నా తలరాత మార్చుకోవాలనుకుంటున్నాను. నువ్వైనా చెప్పబి. ఆ దేవుడు చెప్పినా వినను. ఒక్క నిమిషం హారిక. నువ్వు జాబ్ చేయి, ఇంకేమైనా చేయి,
కానీ ఈ ఇంటి పరువు మర్యాదలు దృష్టిలో పెట్టుకో. నీ వల్ల ఈ ఇంటికి ఈ ఫ్యామిలీకి చిన్న మచ్చొచ్చినా నేను సహించను. ఆ భయం మీకు అక్కర్లేదు బావగారు. నేను జాబ్ చేసే చోట నాకు ఈ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని చెప్తానులేండి. నీకెక్కడ జాబ్ వచ్చిందమ్మా? అది మీకు అనవసరం. ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి హారిక? ఇందాక అందరి ముందు చెప్పాను కదా, మళ్ళీ నీకు సపరేట్ గా చెప్పాలా? ఎందుకు ఇలా మారిపోతున్నావు హారిక? ఎందుకు మాటలతో అందరినీ బాధ పెడుతున్నావు? ఇన్నాళ్ళు నా విషయంలో మీరు ఆ పనే చేశారు కదా. నన్ను మాటలతో హింసించారు, తిట్టారు, కొట్టారు. ఇప్పుడు నా వంతొచ్చింది. పచ్చిగా చెప్పాలంటే మీ అందరి మీద పగ తీర్చుకోబోతున్నాను. అందరి మీద ఎందుకు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాణ్ణి. నీ పగ నా మీద తీర్చుకో. నువ్వు ఏమన్నా ఏం చేసినా నేను ఎదురు చెప్పను. నువ్వు విధించే శిక్షను తల వంచి తీసుకుంటాను. నా పగ నీ ఒక్కరి మీద తీరదు. మీ ఫ్యామిలీలో అందరి మీద తీర్చుకోవాలి. అంతా కలిసి నన్ను చీట్ చేశారు, నన్ను వేరేదాన్ని చేశారు. ఏం చేశారు హారిక? నిన్ను బెదిరించి నాకు సేవలు చేయించారు, అంతేగా? నువ్వు నాకు అన్నం తినిపించావు, మందులు వేశావు, నా కాళ్ళకి మసాజ్ చేశావు. నీ దృష్టిలో తప్పైతే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. మా వాళ్లను వదిలి నువ్వు జాబ్కి వెళ్ళకు. ఇప్పటికే మన వల్ల వాళ్ళెన్నో ఇబ్బందులు పడుతున్నారు. నీ వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి. నా మాట విను హారిక. కావాలంటే ఇప్పుడే నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. నువ్వు కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా నా నిర్ణయం మారదఖిల్. నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. ప్లీజ్ హారిక, హారిక, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. బాబాయ్, ఏం చేస్తున్నావు బాబాయ్? నువ్వు ఎవరి కాలు పట్టుకుంటున్నావు? నువ్వంటే ఏమాత్రం విలువ గౌరవం లేని ఈ పిన్ని కాలు పట్టుకుంటున్నావు. అంతకాలం ఏంటి బాబాయ్ నీకు? ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పిన్నికి ఆ అర్హత లేదు. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మీ అమ్మలాగే నీకు కూడా పొగరెక్కువ. ఏ తప్పు చేయని వాళ్ళకు ఆ పొగరుంటుంది పిన్ని. మా మమ్మీ నేను నీలా మీ మమ్మీలా కాదు. వెళ్ళడంత లేవు, నన్నే అంటావా? నిన్ను మర్యాదగా ఛేదించండి అమ్మమ్మ. నా ఒంటి మీద చేయి పడితే మా మమ్మీ డాడీ ఊరుకోరు. వాళ్ళని చూసుకునే కదరా నీకెంత పొగరు. చిన్నపిల్లాళ్ళ ఉండకుండా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా? మరి పెద్దోళ్ళు పెద్దోళ్ళగా ఉంటున్నారా? మా మమ్మీ డాడీలు బాబాయ్ పిన్నిని కలపాలని చూస్తుంటే మీరు విడగొట్టాలనుకుంటున్నారు. పాపం మా బాబాయ్ ఎంత బాధపడుతున్నారో మీకేం తెలుసు. ఆఖరికి మా బాబాయ్ పినికాలు పట్టుకోవడానికి రెడీ అయ్యాడు. అది తెలుసా మీకు? అయినా కూడా పిన్ని మనసు కరగలేదు. బాబాయ్ని చీకొడుతుంది.
ఈ విషయం మా డాడీ మమ్మీకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిరా? ఏం చేస్తారు? వద్దు పిన్ని, ఈ చిన్న పిల్లతో చెప్పించుకొని మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. మీ వల్లే బాబాయ్కి కాళ్ళు పోయాయి. అలాంటి బాబాయ్ మీ కాలు పట్టుకుంటుంటే మీరు షాక్ కావాల్సింది పోయి బాబాయ్ని చీకొట్టారు. తప్పు చేశారు పిన్ని, మీకు పనిష్మెంట్ ఉంటుంది. వేలడంత లేవు, మమ్మల్ని బెదిరిస్తున్నావేంట్రా? నేను చిన్నపిల్లాడిని అమ్మమ్మ, కానీ నాకు తెలిసినంత మీకు తెలియడం లేదు. స్కూల్లో క్లాస్ వర్క్ చేయకపోతే మిస్ పనిష్మెంట్ ఇస్తుంది. ఇంట్లో హోంవర్క్ చేయకపోతే మమ్మీ కొడుతుంది. ఎందుకు? నేను బాగా చదువుకోవాలని. అలాగే పిన్ని తప్పు చేస్తే మీరు పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ మీరే తప్పు చేస్తున్నారు. పిన్నికి మంచి చెప్పాల్సింది పోయి మీరే చెడగొడుతున్నారు. ఏంట్రా వాగుతున్నావు? ఆగండి. వద్దు, బన్నీ మీద దెబ్బ పడితే నా మీద పడ్డట్టే. నేను హారికతో మాట్లాడాలని వచ్చాను. నా వల్ల మళ్ళీ గొడవద్దు. పిల్లాడితో అనాల్సిన మాటలన్నీ అనిపించి ఇప్పుడు గొడవలొద్దు అంటున్నావా? నాలాంటి చిన్న పిల్లాడితో కూడా చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు మీరు సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ బాబాయ్. పద బాబాయ్. ఈ ఇంట్లో చిన్న పిల్లలకు కూడా పెద్ద గొంతుంది. అందరూ మనల్లనే వాళ్ళే. అవునే హారిక, అఖిల్ నీ కాళ్ళు పట్టుకోపోతే నువ్వు చీకొట్టావా? లేకపోతే క్షమించానని చెప్పి జాబ్కి వెళ్ళడం మానేనా? నీకు జాబ్ ఎందుకు బేబీ? అంతా నీ చేతుల్లోనే పెడతామంటున్నారుగా. తాళాలు తీసుకొని ఉండొచ్చు కదా. వసక్క కుట్ర నీ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు మమ్మీ. తను ఏది ఊరికి చేయదు, ఏదో ప్లాన్తోనే చేస్తుంది. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత ఏమీ లేకుండా మొత్తం లాగేసుకుంటుంది. గొడవ తీరే వరకు వీళ్ళు ఎన్ని నాటకాలైనా ఆడతారు. వీళ్ళ గురించి నీకు తెలియదు మమ్మీ. అది నిజమే సిస్టర్. ఆ వసు తక్కువదేం కాదు. దాని మైండ్లో ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. రేపటి నుంచి జాబ్కి వెళతాను. జాబ్ ఎక్కడ బేబీ? ఆదిత్య ఈవెంట్స్ లో మేనేజర్ పోస్ట్. అంటే అది కూడా మళ్ళీ అదే ఈవెంట్స్ కంపెనీయా? అవును, ఆ కంపెనీలో చేరి ఈ కంపెనీని మట్టి కరిపిస్తాను. ఆ జాబ్ నీకెలా వచ్చింది బేబీ? హ, నా టాలెంట్ చూసే వాళ్ళిచ్చారు. నీకెలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదే, ఎలా ఇచ్చారు? నా గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రపంచానికి తెలుసు. ఆ? రేపటి నుంచి నేనేంటో ఈ ఇంటికి చూపిస్తాను. స్వామి, మొన్నటి వరకు బావున్న ఈ ఇంట్లో మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి. హారిక మొదటికొచ్చింది, విడాకులు కావాలంటుంది, జాబ్ చేస్తానంటుంది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించు స్వామి. మామ్, ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆగవే. ఏంటి ఈ అవతారం? ఏ బాగోలేదంటీ?
చాలా ఎబ్బెట్టుగా ఉంది హారిక. నేను నిన్నడగలేదు. పెళ్ళైన ఆడపిల్లవి అలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చా? నేను నిన్ను కూడా అడగలేదు. ఎవరైనా చూస్తే బాగోదమ్మా. నాకు కంఫర్ట్గానే ఉంది. మిగతా వాళ్ళతో నాకనవసరం. అది కాదే, చీర కట్టుకుంటే చక్కగా ఉంటావు కదా. నేను ఆఫీస్కి స్వీపర్ జాబ్ కోసం వెళ్ళట్లేదంటీ, మేనేజర్గా వెళ్తున్నాను. పైగా నేనేమీ వయసైపోయిన ముసలమ్మని కాను, వయసులో ఉన్న మోడ్రన్ గర్ల్ని. ఇక నుంచి నేనిలాగే ఉంటాను. నువ్వు ఈ ఇంటి కోడలివి హారిక. బయటికి వెళ్ళి నువ్వేం చేసినా ఈ కుటుంబం గౌరవం పరువు కాపాడాలని నిన్ననే మీ బావగారు చెప్పారు. నా లైఫ్ నా ఇష్టం. ఎవరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను ఈ ఇంటి కోడలన్న ట్యాగ్ ఇంకా కొన్నాళ్ళు మాత్రమే. కోర్టు గడువు తీరగానే నేను ఫ్రీ బర్డ్ని. అప్పటి వరకు నువ్వు అఖిల్ భార్యవని, ఈ ఇంటి కోడలవని మర్చిపోకు. నన్ను కన్న మా మమ్మీకి కట్టుకున్న భర్త అఖిల్కి లేని అభ్యంతరం మీకేంటి? నేను మీలా ఆంటీని కాదు, అమ్మాయిని. హారిక, వదినా, వదిలేండి వదినా. ఎలాగో విడాకులు తీసుకొని విడిపోయేవాళ్ళం. తను ఎలా పోతే మనకెందుకు? చూసారా అఖిల్ ఎంత క్లారిటీగా ఉన్నాడో? మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? నీలాంటి ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదమ్మా. బయట ప్రపంచం అంత బాగోలేదు. బయట ప్రపంచం ఇలాగే ఉంది బావగారు. మీకు తెలియదేమో, బయట అందరూ ఫ్యాషన్ అంటూ పరిగెడుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన నేనే ఇలా మోడర్న్ గా లేకపోతే ఎలా? మోడ్రన్ గా ఉండడం అంటే చీరను వదిలేయడమా, బట్టలు తగ్గించుకోవడమా, ఇలా అందరినీ ఆకర్షించడమా? ఆఫ్కోర్స్, మీరు ఎలా అనుకున్నా నాకు ఆబ్జెక్షన్ లేదు. చెప్పిన మాట విను హారిక. నేను ఎలా ఉండాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను. బయటికి వెళ్ళాక మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఎనీ క్వశ్చన్స్? యా బాస్, ఆన్ ది వే. మా బాస్ కాల్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. బాయ్. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? వదిలేయండి. గడువు తీరే వరకే కదా ఈ గొడవ. వీలైతే జడ్జి గారితో చెప్పి గడువు కుదించి ఈరోజు రేపో డివోర్స్ వచ్చేలా చేయండి. నేను హ్యాపీగా ఉంటాను. బేబీ ఎందుకిలా చేస్తోంది? ఇంట్లో పెత్తనం, ఆఫీస్లో అధికారం, బీర్వా తాళాలు వద్దునంటుంది. ఏదో కంపెనీలో మేనేజర్ జాబ్ చేస్తానంటుంది. నా మాట కూడా వినట్లేదు. డివోర్స్ వచ్చేలోపు బేబీ వల్ల కొత్త ప్రాబ్లమేం రాదు కదా? హారిక గట్సే గట్సు. దానికున్న ధైర్యం నాకుండుంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోయేదాన్ని. హారికలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎంజాయ్ చేసేదాన్ని. పెళ్ళయ్యాక నా రాజా నేను పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఒప్పుకుంటాడో లేదో. ఇంతకీ హారిక కొత్త బాసి ఎవరై ఉంటారు? ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మన కంపెనీకి ఒక కొత్త స్టాఫ్ రాబోతున్నారు. ఆ లేడీ స్టాఫ్తో మీరు చాలా రెస్పెక్టబుల్గా నడుచుకోవాలి. అలాగే సార్. కూర్చోండి. సార్, హారిక మేడం గారు వస్తున్నారు.
కత్తిలా తయారవుతుందేంటి? సార్ పిఏ ఇదిగోండి సార్. వెల్కమ్ హారిక, వెల్కమ్ టు అవర్ ఆదిత్య ఈవెంట్స్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. నో సార్, కాల్ మీ ఆదిత్య, ఓకే? దిస్ ఈజ్ అవర్ స్టాఫ్. హాయ్ మేడం. హాయ్. తను నా పిఏ. హాయ్ మేడం. హాయ్. డియర్ స్టాఫ్, వీరే మన కంపెనీ న్యూ డైరెక్టర్ మిసెస్ హారిక. ఈ రోజు నుంచి హారిక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మీరందరూ కలిసి మేడం గారికి సహకరించాలి. కమాన్ హారిక, నీ క్యాబిన్ అండ్ చైర్ చూపిస్తా. కమాన్ హారిక, ఇదే నీ క్యాబిన్, నీ చైర్. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. నిన్న మేనేజర్ అన్నారు, ఈరోజు డైరెక్టర్ అంటున్నారేంటి? హో సారీ, చెప్పలేదు కదూ. నిన్న మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్తో మీటింగ్ జరిగింది. నీ గురించి చెప్పాను. కంపెనీలో నిన్ను డైరెక్టర్గా తీసుకోమని మిగతా డైరెక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. దట్స్ వై ఈ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్గా నువ్వు ఈ కంపెనీలో అడుగు పెట్టావు. థ్యాంక్ యూ సార్. సార్ కాదు, ఆదిత్యాన్ని పిలవని చెప్పాను కదా. ప్లీజ్ సిట్. హారిక, ఇలా రా. సంస్కృతి ఈవెంట్ చైర్మన్ మీరే. ఈ క్షణం నుంచి ఈ కంపెనీ నీదే హారిక. మమ్మల్ని నీట ముంచినా పాలు ముంచినా నీదే భారం. మీ కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తాను ఆదిత్య. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ. వన్ సెల్ఫీ ప్లీజ్. నిన్నడ్డు పెట్టుకొని సంస్కృతి ఈవెంట్స్ అభిరామ్ను తొక్కి పడేస్తానే. హారిక, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఓకే. Who the hell are you, man? ఏంటి అభిరామ్, టెన్షన్ అయ్యావా? నాకు ఇలా రాంగ్ రూట్లో వచ్చి టెన్షన్ పెట్టడం అంటే చాలా ఇష్టం. రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. నేను యాక్సిడెంట్ చేయడానికి వచ్చాను. అంత ఈజీగా నన్ను ఢీ కొట్టలేవు. నువ్వు బ్రేక్ వేసి ఉండకపోతే ఢీ కొట్టుండేవాడిని. టచ్ చేసుంటే తెలిసేది ఎవరికి యాక్సిడెంట్ అయ్యేదో. నీలో
ఈ పొగరే నాకు నచ్చదు అభిరామ్. నాది పొగరు కాదు, ధైర్యం. నీ ధైర్యాన్ని డౌన్ చేయడానికి నేను ఒక పవర్ఫుల్ వెపన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నన్ను నీ ఆయుధం ఏమీ చెయ్యలేదు. ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేసి ఉంటుంది. అందులో చరిత్రలే చాలా సాక్ష్యాలున్నాయి. సీత వల్ల రావణుడు సచ్చాడు, ద్రౌపది వల్ల కౌరవులు సచ్చారు, నాగమ్మ వల్ల పలనాడు వల్లకాడైంది. ఏంటి? నన్ను మగాడ్లా ఎదుర్కోలేక ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నావా? ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదని నాకు తెలుసు. ఇంతకీ నిన్ను నాశనం చేయబోయే ఆడది ఎవరో నీకు తెలుసుకోవాలనుందా? నువ్వు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ ఆడది ఎవరో కాదు, నీ ఇంటి ఆడపిల్లే. నువ్వంటే కోపం పగ పెంచుకుంటున్నా నీ మరదలు హారిక. ఏం మాట్లాడుతున్నావురా? కూల్ కూల్ అభిరామ్, కూల్. ఇట్స్ ట్రూ మ్యాన్. నా ఆయుధం నీ ఇంటి ఆడపిల్ల హారిక. తన గురించి మొత్తం తెలుసుకున్నాను. తన బలం బలహీనత కనుక్కున్నాను. వల విసిరాను, పడిపోయింది. నిన్ననే నా కంపెనీలో పోస్ట్ కూడా ఇచ్చాను. ఈరోజే వచ్చి జాయిన్ అయింది. ఏ, తను నీతో చెప్పలేదా? చెప్పుంటుంది అనుకుంటున్నానే. నేను చెప్పాలని ఆగిందేమో. ఎంతైనా హారికకు నేనంటే చాలా రెస్పెక్ట్. కావాలంటే మేమిద్దరం కలిసి మా ఆఫీసులో సెల్ఫీ దిగాం, చూపిస్తాను చూడు. ఇప్పుడు నమ్ముతావా? నేను నీకు ముందే చెప్పాను, నాకు కావాల్సిన దానికోసం నేను ఏమైనా చేస్తానని. గవర్నమెంట్ ఈవెంట్ కావాలని నీ ఆఫీస్కి వచ్చి మర్యాదగా అడిగాను. గెట్ అవుట్ అన్నావు. ఇప్పుడు నా ఆఫీసులోకి నీ ఇంటి మనిషిని తెచ్చుకున్నాను. నీ గురించి, నీ ఇంటి గురించి, నీ కంపెనీ గురించి అన్నీ తెలిసిన మనిషి హారికను నా పార్ట్నర్గా చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ నా కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. ఎలా ఉంది నా ఎదురు దెబ్బ? దెబ్బ అదుర్స్ కదూ. కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది అనుకుంటా. టేక్ రెస్ట్. బై ద వే, మీ తమ్ముడికి 2 కాళ్ళు పోయి పాపం వీల్చైర్లో ఉన్నాడంట కదా. నీ మరదలు అదే నా స్టాఫ్ హారిక డివోర్స్ అడుగుతుందంట కదా. డైవర్స్ కోరే ఆడది డైనమిక్ అంటే చాలా డేంజర్. ఎలా తట్టుకుంటావా ఏమో. ఆల్ ద బెస్ట్. ఈ హారిక ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? వచ్చావా? ఇంత లేట్ అయిందేంటే?
ఆఫీసులో చాలా వర్క్ ఉందంటీ. అన్ని పనులు నేనే చేయాలి. అంత పెద్ద ఉద్యోగం ఏంటే? చాలా పెద్ద ఉద్యోగం ఆంటీ. ఆఫీసులో ఏది కావాలన్నా అందరూ నన్నే అడుగుతారు. అందరూ నిన్ను కాఫీలు అడుగుతున్నారా? అంటే నువ్వు ప్యూనువా? ప్యూన్ జాబ్ చేయాల్సిన కర్మ నాకేంటి? నేను వాచ్మెన్నో తోటమాలినో కాదు, మేనేజర్ని కూడా కాదు. ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. నిజమా? నేను నమ్మాలా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చే నష్టమేం లేదు. నాకా జాబు రికమెండేషన్తో రాలేదు, ఎవరి కాల్లో చేతిలో పట్టుకుంటే రాలేదు. నా టాలెంట్ వల్ల వచ్చింది. నా స్కిల్స్ ని గుర్తించిచ్చారు. నీకున్న టాలెంట్ స్కిల్స్ ఏంటో చెప్పు ఒకసారి. హారికకు ఏ టాలెంట్ లేకపోతే ఎందుకు ఉద్యోగం ఇస్తారా? వీళ్ళెవరూ నన్ను గుర్తించరంటే, ఎవరైనా గుర్తిస్తే మాత్రం ఏడుస్తారు.